హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. సాధారణంగా కూడా మనందరికీ ఏంటంటే కాంపిటీషన్లో కొడితే ఒక కిక్ అనేది ఉంటుందన్నమాట. లైక్ అదేవిధంగా మన తెలుగు సినిమాలకు సంబంధించినంత వరకు ప్రెజెంట్ అయితే పాన్ ఇండియన్ లెవెల్ కాబట్టి పాన్ ఇండియన్ లెవెల్లో ఏ హీరో టాప్లో ఉన్నారు అని తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ మనకు ఉంటుంది. సో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక ప్రముఖ మీడియా సంస్థ అయితే ఏప్రిల్ 20న ఒక సర్వే చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ని ఈ మేలో రిలీజ్ చేసింది. సో దీని ప్రకారం ప్రెజెంట్ పాన్ ఇండియాలో తెలుగు హీరోస్లో ఎవరు టాప్ 10లో ఉన్నటువంటి హీరోస్ ఎవరు అనేటటువంటి ఒక లిస్ట్ని అయితే రిలీజ్ చేసిందనమాట. సో ఆ లిస్ట్ చూడడానికి లేదా లిస్ట్ గురించి తెలుసుకోవడానికి చాలా మంది క్యూరియాసిటీతో ఉన్నారు. సో ప్రెజెంట్ ఆ లిస్ట్ని నేను మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఇందులో ముఖ్యంగా మనం కాస్త కింద నుంచి పైకి వెళ్దాం, అంటే డౌన్ టు ఎర్త్ కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ 10th ప్లేస్లో ఎవరున్నారు తెలుసా? ఇంకెవరు, రౌడీ బేబీ అని చెప్పుకుని నేషనల్ క్రష్ ఉన్నటువంటి విజయ్ దేవరకొండ. సో విజయ్ దేవరకొండ ఏంటంటే అర్జున్ రెడ్డి సినిమాతో ఒక మంచి ఫేమ్ అయితే తీసుకొచ్చుకున్నాడని చెప్పాలి. అండ్ ఆఫ్టర్ దట్ వచ్చినటువంటి గీతా గోవిందం సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా దగ్గరయ్యాడు. బట్ కొన్ని కారణాల వల్ల వచ్చినటువంటి లైగర్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మొత్తానికి అయితే దేవరకొండ యొక్క కాస్త స్ట్రాటజీ కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి దేవరకొండ అయితే పాన్ ఇండియన్ ఫిలిమ్స్ లెక్కలో కానీ చూసుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి టాప్ 10లో ఉన్నాడు అనేటటువంటి రిపోర్ట్స్ అయితే రావడం జరిగింది. సో మనకి జనరేషన్ వైజ్ గా చూసుకుంటే ఒకప్పుడైతే ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్ గారు ఎలా అయితే ఉన్నారో, దాని తర్వాత చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ అనే వాళ్ళు ఉన్నవారు. సో ఇప్పుడు ఏంటంటే కొంతమంది కొత్త హీరోలు, యంగ్ హీరోస్ వచ్చినప్పటికీ కూడా ఇంకా స్టిల్ ఒక మంచి స్టార్డంతో ముందుకు వస్తున్నటువంటి హీరోగా చిరంజీవి గారు అయితే ఉన్నారనమాట. సో బెస్ట్ గా టాప్ 9th ప్లేస్ లో అయితే మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే నిలిచారనమాట. అండ్ దాని తర్వాత టాప్ 8th ప్లేస్ లో ఉన్నారు మన మాస్ మహారాజా రవితేజ. ఒకప్పుడు మాస్ మహారాజా అంటే ఒక మంచి వైబ్ ఉండేది. విక్రమార్కుడు సినిమాతో ఉన్నటువంటి ఫేమే పూర్తిగా మారిపోయింది అనమాట. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటటువంటి హీరోగా రవితేజకు ఉన్నటువంటి పేరు అలాంటిది ఇలాంటిది కాదు. అండ్ దాని తర్వాత వచ్చినటువంటి కిక్ సినిమాతో ఇంకా బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అండ్ ఆఫ్టర్ దాని తర్వాత కిక్ 2 కోసం ఆయన పడినటువంటి స్ట్రగుల్, లైక్ ఆ 6 ప్యాక్ బాడీని సంపాదించడానికి కాస్త తగ్గడం జరిగింది. ఆ తగ్గడం అలానే కంటిన్యూ అయిందనమాట మొత్తానికి. సో మాస్ మహారాజా గురించి మనం మాట్లాడుకోవాలంటే ఆబ్వియస్లీ చెప్పొచ్చు ఓన్ టాలెంటెడ్, డౌన్ టు ఎర్త్, ఎటువంటి సపోర్ట్ లేకుండా పైకి వచ్చినట్టు అని చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత ఈ మధ్యలో రిలీజ్ అయినటువంటి ఈగల్ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయినప్పటికీ అంతగా అయితే జనాలు అట్రాక్ట్ కాకపోయినప్పటికీ బట్ రవితేజ యాక్టింగ్కి చాలా మంది ఫ్యాన్స్ అట్రాక్ట్ అయ్యారనమాట. సో అందువల్ల ఏంటంటే ఈ వచ్చినటువంటి సర్వేలు అంటే చేసినటువంటి సర్వేలు ఏంటంటే టాప్ 8th ప్లేస్లో మాస్ మహారాజా రవితేజ నిలవడం జరిగింది. నెక్స్ట్ ఈ లిస్ట్లో టాప్ 7th ప్లేస్లో ఉన్నారు మన న్యాచురల్ స్టార్ నాని. సో న్యాచురల్ స్టార్ అని ఎందుకు అంటారంటే నార్మల్గా కూడా ఎవరైనా సరే యాక్టింగ్ చేస్తుంటే ఏదో మూల ఏదో కోసం తెలిసిపోతుంది ఇతను నటిస్తున్నాడు అనేసి. బట్ న్యాచురల్ స్టార్ నాని విషయానికి వచ్చేసరికి ఎక్కడ కూడా నటనన్న ఫీలింగ్ తీసుకురాదనమాట. నాకు పర్టికులర్గా నాని సినిమాస్లో బాగా ఇష్టమైన సినిమా ఏదైనా ఉందంటే నిన్ను కోరని చెప్పుకోవచ్చు. ఆ సినిమాలో ఎమోషనల్ పరంగా, లవ్ పరంగా, ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ఒక యంగ్స్టర్ పరంగా అయితే చాలా బాగా చూపించారు ఆ సినిమాలో. సో ఈ విధంగా నాని సినిమాస్ కూడా చాలా మందికి చాలా విధాలుగా నచ్చాయన్నమాట. సో ఇదే విధంగా పాన్ ఇండియా లెవెల్లో అయినటువంటి సినిమా ఏదైనా ఉందంటే ఈగా సినిమా అని చెప్పుకోవచ్చు. ఎస్ఎస్ రాజమౌళి తీసినటువంటి ఈగా సినిమాకి సంబంధించి ప్రెజెంట్ ఇప్పటికీ కూడా యూరోప్ కంట్రీస్లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. వాటి రియాక్షన్స్ కూడా మన వీడియోస్లో చూస్తుంటాం. సో వీళ్ళు చేసినటువంటి సర్వేలో టాప్ 7th ప్లేస్లో అయితే న్యాచురల్ స్టార్ నాని నిలవడం జరిగింది. సో దీని తర్వాత టాప్ 6th ప్లేస్ ఎవరిదా అంటే ఇంకెవరు, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. నార్మల్గానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీస్ ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో చాలా తక్కువగా ఉన్నాయి. బట్ ఆంధ్ర పరంగా కాదు తెలుగు రాష్ట్రాల పరంగా తీసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1 హీరోనే. బట్ ఇది పాన్ ఇండియా సర్వే కాబట్టి ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు టాప్ 6లో అయితే నిలవడం జరిగిందనమాట. అండ్ ప్రెజెంట్ రాబోతున్నటువంటి సెప్టెంబర్లో రిలీజ్ కాబోతున్నటువంటి ఓజీ సినిమాతో ఆబ్వియస్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరిగే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈసారి సుజిత్ కాంబో కాబట్టి ఆబ్వియస్లీ ఒక ఎక్స్పెక్టేషన్ జనాల్లో కూడా ఉన్నాయి. అండ్ ఇప్పటికే రిలీజ్ అయినటువంటి కొన్ని టీజర్స్, గ్లిమ్స్ని బట్టి ఈ సినిమా మీద జనాలు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. నాట్ ఓన్లీ సౌత్ ఇండియా, నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఆడియన్స్ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మనకి బేసికల్గా తెలుసు కల్కట్టాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి చాలా మంది ఎక్కువ మంది ఉన్నారనమాట. కంపేర్ టు మన ఆంధ్ర వాళ్ళతో పోలిస్తే సేమ్ ఇటువంటి ఒక వైబ్ అనేది ఖచ్చితంగా కల్కట్టాలో ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి మీద. సో అదేవిధంగా ప్రెజెంట్ వీళ్ళు చేసినటువంటి మీడియా సంస్థ చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో దీంట్లో టాప్ 6th ప్లేస్లో, సో పాన్ ఇండియన్ తెలుగు హీరోస్లో టాప్ 6th ప్లేస్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిలవడం జరిగింది. ఇదే లిస్ట్లో నెక్స్ట్ టాప్ 5th ప్లేస్లో ఇంకెవరు, మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. RRR సినిమాతో గ్లోబల్గా మోస్ట్ పాపులర్ ఫేస్గా పేరు తెచ్చుకున్నటువంటి మన రామ్ చరణ్ ప్రెజెంట్ ఆస్కార్ లెవెల్ కూడా వెళ్ళడం జరిగిందనమాట. అంటే నాటు సాంగ్కి అయితే ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే గ్లోబల్గా కూడా రామ్ చరణ్కి ఒక మంచి గుర్తింపు అయితే దక్కింది. బట్ పాన్ ఇండియా లెవెల్లో ఏంటంటే రామ్ చరణ్వి చాలా తక్కువ సినిమాలు మాత్రమే డబ్ చేస్తుంటారనమాట. సో అందువల్ల ఏంటంటే కొన్ని సినిమాలు మాత్రమే పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళాయి. సో అందువల్ల వీళ్ళు చేసినటువంటి సర్వేలో నాట్ ఓన్లీ ఏమంటారు, మన సౌత్ ఇండియా అనేది ఆబ్వియస్లీ రామ్ చరణ్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఆబ్వియస్లీ సౌత్ ఇండియాలో రామ్ చరణ్కి ఫ్యాన్స్ ఉన్నారు. బట్ నార్త్ ఇండియాలో కూడా ఫ్యాన్స్ రావడానికి కారణం ఆబ్వియస్లీ RRR సినిమా అని చెప్పొచ్చు. సో మొత్తం మీద ఇండియా వైడ్ చేసినటువంటి పాన్ ఇండియన్ సర్వే కాబట్టి ఈసారి టాప్ 5th ప్లేస్లో రామ్ చరణ్ నిలవడం జరిగింది. నెక్స్ట్ ఈ లిస్ట్లో టాప్ 4th లో ఉన్నటువంటి హీరో ఇంకెవరు, మన స్టైల్ స్టార్ అల్లు అర్జున్.
పుష్ప సినిమాతో ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నాడు అని చెప్పొచ్చు గ్లోబల్ వైడ్గా కూడా. అంటే ఇండియా వైడ్గా పుష్ప రిలీజ్ చేసి పాన్ ఇండియన్ లెవెల్లో ఒక గొప్ప హిట్ని అయితే అందుకుందాం అనుకున్నారు సుకుమార్. బట్ అది వరల్డ్ వైడ్గా నాట్ ఓన్లీ దేశ్ ఏమంటారు ఆఫ్రికా ఖండంలో కూడా అక్కడ ఉన్నటువంటి పుష్ప సాంగ్ డాన్స్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే అల్లు అర్జున్ ఫేస్ మోస్ట్ పాపులర్ ఫేస్గా మంచి గుర్తింపుని అయితే తెచ్చుకుంది. సో అందువల్ల ఏంటంటే ఈ సర్వేస్లో ఈ పాన్ ఇండియా సినిమాకి సంబంధించినంత వరకు టాప్ 4th ప్లేస్లో ద బెస్ట్ హీరో అనేటటువంటి ఒక కేటగిరీలో ప్రెజెంట్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నిలవడం అయితే జరిగింది. సో ఇప్పటికీ చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు ఈ పుష్ప 2 కోసం. సో ఆబ్వియస్లీ పుష్ప 2 కానీ రిలీజ్ అయ్యిందంటే ఈ లిస్ట్లో ఖచ్చితంగా కొన్ని మార్పులు అయితే రాబోతాయి అని చాలా మంది చెప్తున్నారు. సో మొత్తానికి ఈ సర్వేలో మాత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాప్ 4th ప్లేస్లో నిలవడం జరిగింది. మరి ఈ లిస్ట్లో టాప్ 3rd ప్లేస్లో ఉన్నటువంటి హీరో ఎవరు అనేటటువంటి ఆలోచన మనందరికీ ఉంటాయి. సో బేసికల్గా కూడా మనకైనా కాంపిటీషన్ అంటే టాప్ 1st, 2nd, 3rd ప్లేస్లో ఇంపార్టెంట్ అనమాట. బేసికల్గా అవే చూస్తారు. సో ప్రెసెంట్ ఈ పాన్ ఇండియన్లో మోస్ట్ ఫేవరెట్ హీరోస్లో లేదంటే బెస్ట్ యాక్టర్స్ లిస్ట్లో సో ఉన్నటువంటి 3rd ప్లేస్ హీరో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్. సో ఎన్టీఆర్కి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ చెప్పాల్సిన అవసరమే లేదన్న నా ఉద్దేశం. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కి మాస్ ఫ్యాన్స్ పిచ్చగా ఉన్నారనమాట. అండ్ ఆఫ్టర్ RRR తర్వాత ఇప్పటికీ ఏంటంటే జపాన్లో కూడా మనకి ఎన్టీఆర్ చేసినటువంటి ఆ టూర్ ఏదైతే ఉందో దానివల్ల కూడా మంచి పేరు అయితే వచ్చింది. గ్లోబల్ వైడ్గా జూనియర్ ఎన్టీఆర్కి ఆల్రెడీ మంచి పేరు ఉంది. బట్ RRR సినిమాతో ఆ పేరు రెట్టింపు అయిందనే చెప్పాలి. సో దేవరా సినిమాతో మళ్ళీ ఒక పాన్ ఇండియన్ సినిమా తీయబోతున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఇంకొంతమంది ఫ్యాన్స్ని అయితే యాడ్ చేసుకోబోతున్నారు. యాక్చువల్లీ ఇది కొంచెం క్రూయల్గా ఉండబోతుంది, కొరటాల శివ డైరెక్షన్ రాబోతున్న సినిమా కాబట్టి. సో ఈ సినిమా మీద కూడా జనాలకి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఈ ప్రముఖ మీడియా సంస్థ చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో అదే టాప్ 10 బెస్ట్ ఇండియన్ యాక్టర్స్ అనేసి. సో అందులో మన తెలుగు సినిమాకు సంబంధించిన వరకు టాప్ 3 ప్లేస్లో అయితే మన జూనియర్ ఎన్టీఆర్ గారు నిలిచారు. మరి ఇందులో టాప్ 2nd ప్లేస్ అంటే టాప్ 2లో ఎవరైతే ఉన్నారని మీరు అనుకుంటున్నారో అది ఖచ్చితంగా నిజమేనమాట. ఇంకెవరు మన సూపర్ స్టార్ మహేష్ బాబు. సో మహేష్ బాబు ఒక మిల్కీ బాయ్గా మనందరికీ తెలుసు. సో ఇప్పటికీ కూడా ఆయన వయసుకి ఆయన ఉన్నటువంటి గ్లామర్కి సంబంధమే ఉండదన్నమాట. స్టిల్ ఇప్పటికీ ఒక 25 ఏళ్ల కుర్రాల్లో ఉంటాడు మహేష్ బాబు. మెయింటెనెన్స్ అలా ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ రాజమౌళితో సినిమా చేయబోతున్నారు. అండ్ ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి సినిమాలన్నీ కూడా ఒక మంచి హిట్ని అయితే అందుకున్నాయి. బట్ చాలా మంది చేసినటువంటి సర్వేస్లో పాన్ ఇండియన్ మూవీగా మహేష్ బాబు సినిమాలు లేకపోయినప్పటికీ ఈ సంస్థ చేసినటువంటి సర్వేలు ఏంటంటే నార్త్ ఇండియాలో కూడా చాలా మందికి మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం అంట. సో ఆయన యాక్టింగ్ పరంగా కావచ్చు చాలా మంది ఆ స్మైల్కే ఫిదా అయిపోతారు. నాట్ ఓన్లీ ఏమంటారు మహేష్ బాబు కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది, నేను గర్ల్సే నాకు ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు అనుకున్నాను, బట్ మగవాళ్ళు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని. ఎందుకుంటారు ఆ స్మైల్ అలాంటిది మరి. సో అందువల్ల ఏంటంటే టాప్ 2nd ప్లేస్లో సో బెస్ట్ తెలుగు యాక్టర్స్ కింద టాప్ 2nd ప్లేస్లో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నిలవడం జరిగింది. సో మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఎస్ఎస్ రాజమౌళి కాంపౌండ్ చూడడానికి లేదా వాటి అప్డేట్స్ తెలుసుకోవడానికి? అండ్ మీలో ఎవరికైనా కానీ ఈ సినిమా పేరు ఇలా ఉండబోతుంది అనే ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దే. ఇంకా బెస్ట్ యాక్టర్ ఫేసెస్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ 1st ప్లేస్లో ఉన్నటువంటి యాక్టర్ ఎవరా అనే డౌట్ మీకు ఖచ్చితంగా ఉండుంటుంది. సో ఈ పాటికే చాలా మంది కనిపెట్టేసి ఉంటారు ఈ 1st ప్లేస్ ఎవరిదని. ఇంకెవరు మన రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమాతో రాజమౌళి పాన్ ఇండియా అనేటటువంటి ఒక కొత్త ఇన్వెన్షన్ అయితే క్రియేట్ చేశాడనే చెప్పొచ్చు. సో ఈ ఇన్వెన్షన్కి కారణమే మన ప్రభాస్ అనమాట. సో అందువల్ల ఏంటంటే పాన్ ఇండియా మూవీ అనగానే మన అందరికీ కూడా అంటే ఈ ఫ్యూచర్ ఇంకెప్పటికైనా సరే పాన్ ఇండియన్ మూవీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేటటువంటి మూవీ బాహుబలి. సో అందువల్ల ఏంటంటే ప్రభాస్కి ఆల్రెడీ మంచి పేరు వచ్చింది. ఆఫ్టర్ బాహుబలి తర్వాత ప్రభాస్ చేసినటువంటి ప్రతి సినిమా కూడా పాన్ ఇండియన్ మూవీనే. సో ఇందులో కాస్త ఆదిపురుష్ కాస్త బెడిసి కొట్టినప్పటికీ కూడా సాహో సినిమాతో మంచి పేరే సాధించుకున్నాడు. అండ్ రాధేశ్యామ్ పరంగా కూడా చాలా మంది నార్త్ ఇండియన్ వాళ్ళకి చాలా బాగానే నచ్చిందని చెప్పాలి. అండ్ సలార్ సినిమాతో ఓవరాల్గా నాట్ ఓన్లీ ఇండియా అంటే నాట్ ఓన్లీ పాన్ ఇండియన్ వరల్డ్ వైడ్గా కూడా ఒక మంచి ఫేమ్ అయితే సంపాదించుకున్నాడు. అండ్ నెక్స్ట్ రాబోతున్నటువంటి కల్కి సినిమా కోసం అయితే చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఇటువంటి ఈగర్నెస్ని క్రియేట్ చేశాడంటే కట్అవుట్ అలాంటిది మరి. సో నెక్స్ట్ రాబోతున్నటువంటి ప్రతి సినిమా కూడా పాన్ ఇండియన్ మూవీ కావడం వల్ల సో చాలా మంది బెస్ట్ యాక్టర్స్ ఎవరు సౌత్ ఇండియా సంబంధించి ముఖ్యంగా తెలుగు సినిమాలకు సంబంధించి మీకు తెలిసినటువంటి మీకు నచ్చినటువంటి బెస్ట్ హీరో ఎవరు అని చేసినటువంటి సర్వేలో టాప్ 1st ప్లేస్లో నిలిచారనమాట మన రెబల్ స్టార్ ప్రభాస్. సో ఈ విధంగా ఫస్ట్ టాప్ 10 వరకు హీరోస్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఒక సర్వే ద్వారా. సో నెక్స్ట్ నుంచి వీళ్ళ సినిమాలు వీళ్ళందరూ ప్రతి సినిమా కూడా ఒక్కొక్క అప్డేట్ అయితే వచ్చింది. సో మీ ఉద్దేశం ప్రకారం ఈ టాప్ 10లో ఈ ఆర్డర్స్ కరెక్ట్గానే ఉన్నాయా లేదా మీ ఉద్దేశం ప్రకారం టాప్ 1, 2, 3 ఎవరై ఉంటే ఇంకా బాగుండేదని మీరు అనుకుంటున్నారనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆంధ్ర తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే నెంబర్ 1 హీరోనే. బట్ పాన్ ఇండియన్ కాబట్టి పాన్ ఇండియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీస్ లేవు కాబట్టి సో నెక్స్ట్ నుంచి ఆబ్వియస్లీ 2024 తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పేరు ఖచ్చితంగా మారి మోగిపోద్ది ఇండియా వైడ్గా కూడా. సో మీ ఉద్దేశంలో వీళ్ళ సినిమాస్ అంటే 10 మంది హీరో సినిమాస్లో ఏ హీరో సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ కొత్త అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.